హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు నేషనల్ రూరల్ డెవలప్మెంట్ రిక్రియేషన్ మిషన్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. దాదాపుగా మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 13,000కు పైగా వేకెన్సీ ఉందంటూ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇదైతే చాలామంది నమ్మడం జరిగింది. దీనికి సంబంధించి అప్లికేషన్ కూడా చేసుకోవడం జరిగింది. సో చూడండి ఒకసారి, మీరు ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినా మనకు NDRM.com అఫీషియల్ వెబ్సైట్ చూడండి ఒకసారి ఎలా ఉందో. సో గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థం కాదు. యాస్టీజ్గా అఫీషియల్ వెబ్సైట్ లాగే క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఫేక్ వెబ్సైట్ అని చెప్పి ఎలా గుర్తుపట్టాలనేది కూడా మనకు అర్థం కాని పరిస్థితి ఉంది. చూసుకోవచ్చు, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఇక్కడ అప్లై ఆన్లైన్ చెప్పి ఇవ్వడం జరిగింది. సో మనకు హోమ్ పేజీ, అబౌట్ అస్, కెరీర్, ఈ విధంగా మనకు అన్ని ఆప్షన్స్ తోటి మనకు కొంత డాటా ఇవ్వడం జరిగింది. సో మన గవర్నమెంట్ ఇలాంటి వెబ్సైటు అఫీషియల్గా మనకు నెట్లో తిరుగుతుంటే మరి దీన్ని అయితే బ్యాన్ చేసే ఆలోచన దిశగా చేయడం లేదు. చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అఫీషియల్ వెబ్ నోట్ అంటూ మనకు చూసుకోవచ్చు. సో నోటిఫికేషన్ కూడా మనకు డౌన్లోడ్ అవుతుంది. సో ఈ విధమైన చర్యలతోటి కొంత నిరుద్యోగ అభ్యర్థులు భారీ నోటిఫికేషన్ కదా అని చెప్పి అప్లై చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దీనికి సంబంధించుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు లింక్ కూడా అఫీషియల్గా ఓపెన్ అవుతుంది. చూసుకోండి ఒకసారి. సో మనకు ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలంటూ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో తెలంగాణకు సంబంధించి చూసుకుంటే తెలంగాణ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అనగానే మనకు అడ్వర్టైజ్మెంట్, దానికి సంబంధించిన ప్రొసీజర్ అయితే ఓపెన్ అవుతుంది విండో. చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ మనం ప్రొసీడ్ అనగానే దీనికి సంబంధించి కొంత లింక్ అయితే ఓపెన్ అవుతుంది. చూసుకోవచ్చు ఇక్కడ. సో దీని అంతా చదువుకున్న తర్వాత మనం ఐ అగ్రీ అని చెప్పి ఓకే చేసిన తర్వాత మనకు ప్రొసీడ్ టు అప్లై అని చెప్పి ఓకే అవుతుంది. సో ఇది మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఇంత దూరం వచ్చిన తర్వాత డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మనకు లాస్ట్కు పేమెంట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో మనకు పేమెంట్ దగ్గరకు వచ్చిన తర్వాతనే కొంత డౌట్ అయితే రావడం జరుగుతుంది. సో కొద్దిగా ఆ టైంలో భారీ నోటిఫికేషన్ అని చెప్పి ఒక టెన్షన్లో పేమెంట్ కనుక చేసుకుంటే సో దీంతో పేమెంట్తో పాటు మనకు సంబంధించిన డేటా కూడా సైబర్ నేరగాల చేతికి పోయే అవకాశం ఉంది. సో మనకు పేమెంట్ దగ్గర ఓన్లీ స్కానింగ్ చేయమని చెప్పి రావడం జరుగుతుంది. స్కానింగ్ అనేది ఫ్రాడ్. మనకు అఫీషియల్ వెబ్సైట్ అయి ఉంటే మనకు పేమెంట్ గేట్వే అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఈ విధంగా పేమెంట్ అఫీషియల్గా తీసుకోవడం జరుగుతుంది. స్కాన్ చేస్తే మనం సైబర్ నేరగాలని పట్టుకోవడం కొద్దిగా కష్టమవుతుంది కాబట్టి సో దానికి సంబంధించి ఇలాంటి సందర్భంలో మళ్ళీ పైనుంచి నిరుద్యోగులనే గందరగోళానికి గురి చేసే విధంగా ప్రభుత్వం అయితే ప్రవర్తిస్తుంది. ఇంత ఫ్రాడ్ వెబ్సైటు తెలుగు రాష్ట్రాల్లో అఫీషియల్గా మనకు నెట్లో అయితే దొరుకుతుంది. సో మరి ప్రభుత్వం రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన అధికారులు మన నేమ్ తోటి ఫేక్ వెబ్సైటు అందుబాటులో ఉంది, మరి దాన్ని బ్యాన్ చేయాలని ఇంగిత జ్ఞానం లేకుండా కూడా మరి ఆదమర్శి అయితే నిద్రపోతున్నారని చెప్పుకోవచ్చు. సో ఇది ఒక్కరు ఇద్దరితో పోయేది కాదు. ఇది సో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత చదువుకున్న వారైనా మోసపోయే స్థితిలో ఉంది కాబట్టి కొద్దిగా అవగాహన లేని వారు సైట్ ఓపెన్ చేయగానే రావడం జరుగుతుంది కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ మనకు 2 రాష్ట్రాలకు సంబంధించి లింక్స్ కూడా అఫీషియల్గా మనకు ఇంత డిజైన్ చేయడం జరిగింది. సో ప్రభుత్వం ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకునే విధంగా వీడియోని అయితే కొద్దిగా ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. చూసారుగా, ఇది మనకు ఫేక్ వెబ్సైటు. అదేవిధంగా నోటిఫికేషన్ సంబంధించి కూడా ఫేక్ నోటిఫికేషన్ కూడా చాలా రియాలిటీకి దగ్గరగా తయారు చేయడం జరిగింది. సో కాబట్టి మనం ఏది ఫేకు ఏది ఒరిజినల్ అని చెప్పి మనం గుర్తుంచుకునేలోగా మనమైతే కొంత నష్టపోయే అవకాశం ఉంది. సో ఇలాంటి వాటి మీద ప్రభుత్వ అధికారులు కూడా కొంత చర్యలు తీసుకునే విధంగా ఉండాలి. చూడండి, అఫీషియల్ వెబ్సైట్ లాగే మనకు థీమ్ అయితే మారుతూ ఉంది. సో ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో ఇలాంటి తరుణంలో నిరుద్యోగ అభ్యర్థులు కూడా తప్పు పట్టలేము. ఎందుకంటే జాబ్ వస్తే సెట్ అవుతాం కాబట్టి చెప్పి సో అది కూడా రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో కొంత అవకాశం ఉండే ఛాన్స్ ఉందని చెప్పి, అదేవిధంగా భారీ నోటిఫికేషన్ వేకెన్సీ ఎక్కువగా ఉందంటే సో రూరల్ ప్రాంతాలకు ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడే భారీ స్థాయిలో నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా నమ్మే అవకాశం ఉంది. సో కొంత రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు కాకుండా ఐటీ వింగ్ కూడా మరి ఏ విధంగా చూస్తున్నది అర్థం కాదు. పైగా పైపెచ్ తోటి రూరల్ డెవలప్మెంట్ వారు ఫేక్ నోటిఫికేషన్ సర్క్యులేట్ అవుతుందని చెప్పి మనకు పబ్లిసిటీ చేయడం జరిగింది. ఫేక్ నోటిఫికేషన్ వచ్చిందని చెప్తున్నప్పుడు ఫేక్ వెబ్సైట్ని క్లోజ్ చేయాలనే ఇంగిత జ్ఞానం లేకుండా మరి రూరల్ డెవలప్మెంట్ అయితే పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. సో దీనిపైన ప్రభుత్వం కూడా కొంత చర్యలు తీసుకొని ఈ వెబ్సైట్ని అందుబాటులో లేకుండా చేసే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ వెబ్సైట్లకు ఖచ్చితంగా ఈ ఐడెంటిటీ ఉంటుందంటూ మనకైతే ఒక వెబ్ నోట్ కూడా రిలీజ్ చేసే ప్రయత్నం చేయాలి. ఈ విధమైన వెబ్ నోట్ ఇచ్చి నిరుద్యోగ అభ్యర్థులకు కొంత అవగాహన కల్పించే ప్రయత్నం కూడా చేయాలి ప్రభుత్వాలు. అంతర్జాలం అనేది అందరికీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అని తెలుసుకునేలోగా కొంత నష్టం అయితే జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా సైబర్ నేరగాళ్ల అరాచకాలు కూడా అడ్డుకట్ట వేసే పరిస్థితి లేకుండా ఉంది కాబట్టి ప్రభుత్వం మనల్ని కూడా కొంత చైతన్యపరిచే విధంగా ప్రభుత్వ నోటిఫికేషన్ సంబంధించి ఈ విధంగా ఉంటుంది, లేదంటే ప్రభుత్వ నోటిఫికేషన్లు పలానా వెబ్సైట్లో ఖచ్చితంగా అందుబాటులో ఉంటాయి, అందులో ఉన్న నోటిఫికేషన్ మాత్రమే అఫీషియల్ నోటిఫికేషన్ అంటూ
కొంత ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. సో ఇది చూడండి ఒకసారి, ఇది అఫీషియల్ వెబ్సైట్ కాదంటే నమ్మే ప్రసక్తి లేకుండా ఉంది. సో మనకు అప్లై ఆన్లైన్ అనగానే దానికి సంబంధించిన విండో అయితే ఓపెన్ అవుతుంది. సో మరి ఈ విధంగా అయితే ఫేక్ వెబ్సైట్ ఉంది, జాగ్రత్త పడే ప్రయత్నం చేయండి. ఫేక్ నోటిఫికేషన్ తెలవగానే దీనిపైన కొంత సమాచారం తెలుసుకొని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదే విధంగా ఏదైనా ఫ్రాడ్ నోటిఫికేషన్ వచ్చినా కూడా పొరపాటున మన ఛానల్ అప్డేట్ చేస్తే దానిపైన మీకు వెంటనే వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో గతంలో కూడా మనకు పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి కొంత డేటా రావడం జరిగింది. సో అది ఫేక్ డేటా అని చెప్పి మనం చేయలేదు, దానికి సంబంధించి వెంటనే మీకు అలర్ట్ చేసే ప్రయత్నం చేశాను. సో దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కాబట్టి వెంటనే అలర్ట్ అయ్యి మీకు దీనికి సంబంధించిన సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.